ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. అంత వాయిలెంట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో భయ్యా? థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇదిగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. చెల్లెతోని, అక్కతోని, తమ్ముడితోని, చిన్నపిల్లలతోని అందరితో చూసే సినిమాలే చేస్తున్నా. ఎందుకు అడుగు తింటానికా? ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా, నేను చెప్పాల్సింది నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు. నేను ఎంత చేయాలో అంత చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన. నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు? నన్ను అడుగుతారేంటి సార్? ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు భయ్, నేను కాదనట్లేదు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? మరి మంచిగానే ఉంది కదా సినిమా, సినిమా బానే ఉంది కదా. అందరు పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అరే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. అంటాము, చేసేస్తామా కోసం 100 చెప్తాం బామ్మర్ది, అన్ని నమ్మేస్తాయలా? మళ్ళీ ఏమనంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయరా అని చెప్పేసి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు వెంకీ. కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భయ్? చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. మమ్మీ, డాడీ, ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. లాభం లేదు, మా దగ్గర క్యాష్ లేదు. ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. అడిగావు కదా, దున్నపోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. తప్పకుండా వెళ్తారు. సోయల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ప్రేమ జలి అనేవి ఫ్రీగా చూపించవచ్చు. ఎవరికైనా సహాయం చేయాలంటే రూపాయి ఖర్చు పెట్టాలి. వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది, తప్పకుండా వెళ్తారు. అందరు చలో. मैं नहीं चलूंगी, मैं नहीं देखूंगी. సాటర్డే సండే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తారు. మీ సింపతి క్రియేషన్ తోనే రా లోకాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే ఓకే.